సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఈరోజు దేవుని వాక్యము వ్యర్థమైన ఆరాధన, వెయిన్ వర్షిప్. వ్యర్థమైన ఆరాధనని పరిశుద్ధ గ్రంథములో మరి మనం చూస్తాం. యెషయా గ్రంథం 29:13వ వచనంలో ఈ మాట మరి రాసి ఉంది. ఒకసారి చదువుతాను. యెషయా 29:13. వారు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు, వారు హృదయపూర్తిగా ఆరాధించడం లేదు, కేవలం నోటి మాటల చేత, పెదవుల చేత నన్ను ఘనపరుచున్నారనే మాట శ్రద్ధగా ఆలకించండి. యెషయా 29:13వ వచనం. ప్రభు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. అంటే మరి పరిపూర్ణమైన హృదయంతో ఆరాధించడం, పరిపూర్ణ హృదయంతో దేవుని సేవించడం, నిండు మనసుతో ఆయనకు మరి దగ్గరగా ఉండి యథార్థమైన హృదయంతో ఆయన కొనియాడడం, స్తుతించడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి వ్యర్థంగా పెదవులతో మాత్రము ఆరాధించడం అంటే దెర్ ఇస్ నో స్పిరిట్ ఇన్ యువర్ వర్షిప్. నీ ఆత్మ చాలా విరుద్ధంగా ఉంది దేవునికి. నువ్వు పెదవులతో మాత్రమే దేవుని స్తుతిస్తున్నావు, నోటి మాటల చేత ఆయనను ఘనపరుస్తున్నావు. నీ హృదయం చాలా దూరంగా ఉంది, నీ ప్రవర్తన ఆయనకు అంగీకారంగా లేదు. అప్పుడు దేవుడు అట్టి ఆరాధనను అంగీకరిస్తాడు. మనకు తెలుసు పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మనం భయభక్తులుగా ఉండాలని. వాక్యంలో మనం చూసినప్పుడు స్వచ్ఛమైన అర్పణలను ఆయన అంగీకరిస్తాడు. కయీను అర్పించినాడు, హేబేలు అర్పించినాడు. హేబేలు దేవుని యందు భయభక్తులు గలవాడై మరి పరిపూర్ణ హృదయంతో అర్పణ బలియాగం చేసినాడు, దేవుడు అంగీకరించినాడు. కయీను మరి హృదయంలో స్వచ్ఛత లేదు, అర్పణ తెచ్చి ఇచ్చినాడు, కానీ దేవుడు దాన్ని తృణీకరించినాడు, అంగీకరించినాడు, తృణీకరించినాడు. గాడ్ యాక్సెప్ట్స్, గాడ్ రిజెక్ట్స్. అలాగే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, వారమంతా దేవుని కృపలను ధారాళంగా మనం అనుభవిస్తాం. దేవుని కాపుదల, దేవుని సంరక్షణ, దేవుని నడిపింపు, పోషణ, ఇవన్నీ అనుభవించిన తర్వాత ఒక్కరోజు మనం దేవుణ్ణి సమూహంగా కూడి ఆరాధించడానికి వస్తాం. ఆ ఆరాధన ఎలా జరగాలి అంటే చాలా పవిత్రంగా జరగాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడి యథార్థమైన హృదయంతో పాటలు పాడి, యథార్థమైన హృదయంతో ప్రార్థనలు చేసి, వాక్యము వెల్లడి అవుతున్నప్పుడు, భక్తులు దేవుని వాక్యము సెలవిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినడం, మరి దైవ సన్నిధి అనుభవించడం, ఇవన్నీ మరి దేవునికి అంగీకారమైనవి. ఎప్పుడైనా కానీ దేవుని మందిరానికి పరిశుద్ధతయే అలంకారంగా ఉంటుంది. పరిశుద్ధమైన దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీవు నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీదనున్నావు. అంటే అంత ఆధిపత్యం వహిస్తున్న
దేవుని సన్నిధికి నీవు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, అది కూడా వాక్యంలో ఉన్నది. ప్రసంగి 5వ అధ్యాయంలో చూసినప్పుడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. చాలామంది మందిరాలకు వస్తారు, కోకొల్లుగా వెళ్తారు, వస్తారు, కానీ ఎంత మాత్రము వారు దేవునికి సమీపంగా ఉన్నారు, దేవుడు అంగీకరించే విధానంగా ఉంది వారి ప్రవర్తన. అది ఈరోజు మనం ధ్యానించాలి. వ్యర్థంగా వస్తున్నామా? వ్యర్థంగా దేవుని ఆలయానికి వచ్చి వ్యర్థంగా పాటలు పాడి వ్యర్థంగా దేవుని స్తుతించి మనుషులకు కనబడవాలని మన ప్రవర్తన ఉందా? లేక స్వచ్ఛమైన హృదయంతో ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ మనం కృతజ్ఞులమై భయభక్తులతో ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు స్తుతియాగం అర్పిస్తున్నామా, అర్పణలు అర్పిస్తున్నామా, ప్రభు బల్లలో పాల్పొందుతున్నామా, వాక్యం వింటున్నామా, మన ప్రవర్తన చక్క చేసుకుంటున్నామా, లేకుంటే ఒక వాడుక చొప్పున ఆలయానికి వస్తున్నామా? మనం ఒకవేళ నామకార్థంగా వస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. నీ సమయాన్ని నీవు వ్యర్థం చేస్తున్నావు, దాంట్లో నీకు ఒరిగేది ఏమీ లేదు, దానివల్ల నీకు వచ్చే ఫలితం ఏమీ లేదు. దేవుడు అట్టి ఆరాధనను స్వీకరించాడు. ఎందుకంటే ఆరాధన సమయంలో మనం చూస్తాం, చాలా ఆలయాల్లో చాలా గంభీరంగా పాటలు పాడతారు, ఆ వాయిద్యాలు వాయిస్తారు, గట్టిగా వాయిస్తారు, మరి ఎగురుకుంటా పాటలు పాడతారు. అది స్వచ్ఛమైన ఆరాధన. వారి వేషభాషలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ ద ఇన్నర్ మోస్ట్ బీయింగ్, ఆర్ దే రియలీ గ్లోరిఫైయింగ్ గాడ్? తర్వాత వారి ప్రవర్తన చూసినప్పుడు వాక్యాన్ని భక్తులు స్టేజ్ మీదకి రాగానే అందరూ మెల్లగా దాటుకుంటారు, బయటికి పోతారు, సరసాలు మాట్లాడతారు, టీలు తాగుతారు, కబుర్లు చెప్పుకుంటారు. ఎంత అసహ్యమైన కార్యం అది. నాకు ఆలోచిస్తూనే నాకు చాలా బాధ కలుగుతుంది. ఈజ్ ఇట్ ద టైమ్ ఫర్ గాసిపింగ్ అవుట్ సైడ్ అండ్ హ్యావింగ్ టీ వెన్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద పుల్పిట్ టు డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఒక దైవ సేవకుడున్న సేవకురాలైన వారు ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో గడిపి దేవుని వర్తమానాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు అర్పించినప్పుడు, ప్రజలకు అందించినప్పుడు, మరి దేవుని ఆలయంలో ఉన్నవారు అది అల్లాటప్పగా తీసుకుని బయటికి వెళ్ళి టీలు త్రాగడం లేక మాట్లాడడం, అది అంత అలక్కగా తీసుకోవడం, అది ఎంత మాత్రమో సమంజసంగా మనకు అనిపిస్తుంది. అందుకే ఆలయం అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. అది మనకు చాలా ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. అంటే ఇక్కడ చూసినప్పుడు దేవుని సన్నిధిలో అనాలోచితంగా ప్రవర్తించొద్దట, అనాలోచితంగా పలకొద్దంట మాట. ఎందుకంటే నీ నోటిని నువ్వు కాచుకోవాలి. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. దేవుని ఆలయంలో అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు, అంటే క్రమం తప్పిపోతూ ఉంటారు అన్నమాట. అటు పాటలు పాడి సంగీత సేవ చేసేవారు కానీ, ఇక్కడ వాక్యం అందించేవారు కానీ చాలాసార్లు చూస్తాం, ఫోన్లు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ బై గాడ్? దేవుని సేవ చేసే నీకు ఫోన్ ముఖ్యమా, దేవుని సన్నిధి ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఆలోచించండి మీరే. ఫోన్లతో మాట్లాడడం, లేకుంటే కలిసిన మిత్రులతో ఆలయంలో వాక్యం వెల్లడి అవుతున్నప్పుడు పక్కనున్న వాళ్ళతో కబుర్లు చెప్పడం, మాట్లాడడం, ఇదంతా దేవునికి అయిష్టమైనవని నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఎంతమంది ఆరాధనకు వచ్చిందనేది కాదు ముఖ్యం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్న దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆనర్ హిమ్ అండ్ సర్వ్ హిమ్ ఫెయిత్ఫుల్లీ అండ్ వర్షిప్ హిమ్ సిన్సియర్లీ. ఇద్దరు ముగ్గురు కలిసి ఆరాధిస్తే చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి మనస్సారా దేవుని స్తుతిస్తూ యథార్థంగా పాటలు పాడి తన్మయత్వంలో ఉండి దేవుని వాక్యానికి భయపడి ఆ వాక్యాన్ని అంగీకరించి గైకొని తమ జీవితాలు సరిచేసుకొని భయభక్తులతో ఆ ప్రభుబలలో పాలుపొంది పరిశుద్ధంగా తమ ప్రవర్తనను చక్కబెట్టుకుంటూ ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలి? అంతకంటే ఇంకా దేవునికి ఏం కావాలండి?
అందుకే ఈరోజు మరి స్వచ్ఛమైన మనసుతో దేవుని పాటలు పాడడం, ఆరాధించడం, వాక్యం వినడం, ప్రార్థన చేయడం, ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. అది మనము వాక్యం నుండి మనం నేర్చుకుందాం. పాటలు పాడడం, మనము కాయిర్ అని కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాం. కాయిర్ డైరెక్టర్ అంటాం, లేకుంటే మ్యూజిషియన్ అంటాం. వీళ్ళంతా సంగీత సేవలో ఉన్నారు. వారు తప్పకుండా భయభక్తులతో దేవుని సేవించారు. దేవుని వాక్యం అందించేవారు ఎలాగో దేవుని వాక్యం అందిస్తారో, మీరు పాటల ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. ప్రతి పాట కూడా ఒక సందేశం. నాతో అంగీకరిస్తే మీరు హల్లెలూయా చెప్పాలి. ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ మెసేజ్. ఆ పాట మీరు ధ్యానపూర్వకంగా మీ చెవులు అప్పగించి వింటే తప్పకుండా పాటలు కూడా మీ హృదయంలో పరివర్తన తీసుకొని వస్తుంది. పాఠమైన మరిచేస్తుంది. మొన్ననే ఒక సాక్ష్యం విన్నాను. ఒక పాస్టర్ సాక్ష్యం చెప్తున్నాడు, అమ్మ నేను పచ్చి త్రాగుబోతుగా ఉంటిని, నేను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చి కూర్చున్నాను వెనుక, మంచి పాట విన్నానమ్మా, ఆ రోజు నేను మారిపోయినాననే సాక్ష్యం. దేవుని స్తోత్రం. ఆ పాట ద్వారా నేను మారిపోయినానమ్మా, నా జీవితం బాగైపోయింది, నేను త్రాగుడు మానేసినాను, నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందినాను, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో BTH చేసినాను 3 సంవత్సరాలు, ఇప్పుడు ఒక పాస్టర్ అయిపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హౌ మచ్ వన్ సాంగ్ సంగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మతో పాడిన ఒక పాట ఎంత కఠినులనైనా మార్చేస్తుంది. బాధభరితమైన హృదయంతో వస్తే కృంగిన వారు కూడా హృదయాలు తెప్పరిల్లిపోతుంది చక్కగా ఆత్మలో దేవుని ఆరాధించేవారు ఆరాధిస్తే. పరిశుద్ధ గ్రంథంలో చాలా రుజువులు ఉందండి. 69వ కీర్తన ఒకసారి తీయండి. నీవు మనస్సారా దేవునికి స్తుతులు అర్పిస్తూ భయభక్తులతో దేవుని పాటలు పాడినప్పుడు ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతుంది. కీర్తనలు 69, 30 నుండి 32 వచనాలు చదువుతున్నాను. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచేదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము, బాధపడువారు దాన్ని చూచి సంతోషించెదరు. నేను అందుకే చెప్తాను, కాయిర్ వాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒక సిద్ధపాటు ఉండాలి. పాస్టర్లకు కూడా చెప్తాను, మీరు ప్రజలతో డీల్ చేస్తున్నప్పుడు మీరు శనివారం ఒక రోజు ముందే సిద్ధపాటు ఉండాలి. మనకు రామ్నగర్లో మంచి ఖాళీ స్థలం ఉంది మీద, కాయిర్ వాళ్ళు కానీ సేవకులు కానీ వాలంటీర్స్ కానీ మరి ప్రార్థనా వీరులు కానీ ఉపవసించి ఆరాధన దినం ప్రజలందరూ ఆరాధన చేత వారి కట్లు తెగిపోవాలి, వారి బాధల నుండి విడుదల పొందాలి, కృంగిన వారు లేవనెత్తబడాలి, కఠిన హృదయాలు మారాలి, దుఃఖంగా భారభరిత హృదయాలకు మనస్సుకు నెమ్మది రావాలి. వారి హృదయాలు మంచి పాటలు విన్నప్పుడు బాధపడి వారి హృదయాలు తెప్పరిల్లుతుందంట. దేవుని వెతికే వారి హృదయాలు తెప్పరిల్లిపోతుందంట. ఎంత అద్భుతం అండి. పాటలు దేవునికి మహిమ తీసుకొని వస్తాయి. అటు ఇటు చూసుకొని ముసి నవ్వుతూ పాడడం కాదు అది. అది దేవునికి హేయం. అది గాడ్ డజంట్ లైక్ ఇట్. యూ హ్యావ్ టు సింగ్ విత్ ఆల్ యువర్ హార్ట్. 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నువ్వు నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి. యు హావ్ టు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్. ఏంటి, నువ్వు దేవుని సేవ చేయకుంటే ఇంకోరు చేయలేరా నీ స్థలంలో? ఇఫ్ యూ డోంట్ వర్క్ ఆనెస్ట్లీ, గాడ్ విల్ రీప్లేస్ యూ. మనం అనుకుంటాం మనం లేకుంటే సేవ జరగదని. ఉట్టి మిథ్య అది. నేను చక్కగా నిలబడాలి, నన్ను దేవుడు పిలుచుకుంటే నేను పవిత్రంగా ఉండాలి, పూజ చేసేవాడు పరిశుద్ధంగా ఉండాలి. నేను లేకుంటే సేవ అవుతుందా? దైవ కార్యం ఎవరు ఆపగలరు? కాబట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటేనే అది గొప్ప కార్యం. దేవుని స్తోత్రం. గాడ్ హ్యాస్ చోజన్ యూ. హౌ లక్కీ యు ఆర్, హౌ ప్రివిలేజ్డ్ యు ఆర్. నీకు ఒక స్థాయి ఇచ్చి, ఒక స్థానం ఇచ్చి పట్టు ఈ సేవ చేయమంటే ఎంత భాగ్యం అది. ఇశ్రాయేలు నీ భాగ్యము,
ఎంత గొప్పది, ఎంత గొప్పది భాగ్యము. ఒక సేవకునిగా, ఒక కాపరిగా, లేక ఒక వాలంటీర్గా, లేక ఒక కాయిర్ మెంబర్గా, ఓ ప్రార్థనా వీరుగా దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని దానికి న్యాయం చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి. మరి వంటకానికి గిన్నెలు కడిగి మళ్ళా వాడితే దైవరాజ్యం కట్టడానికి పవిత్రత అవసరం లేదంటే ఎలాగ నమ్మాలి? పరిశుద్ధత దేవునికి చాలా అవసరం. పరిశుద్ధులగుటకే మనల్ని పిలిచినాడు. ఇది పరిశుద్ధమైంది దేవుని సేవ, దాంట్లో అపవిత్రత ఉండకూడదు. మాటలు కానీ సరస్సోక్తులు కానీ, దైవకార్యం చేసేటప్పుడు సరస్సోక్తులా? ఎన్ని గుండెలు! నేను ఖండిస్తున్నాను అలాంటి కార్యాలు. దేవుని సేవకురాలుగా యు ఆర్ నాట్ సపోజ్ టు జోక్ వెన్ యు ఆర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. దేవుని సేవ అంటే అమోఘమైంది. ఆత్మల రక్షణనే మన ధ్యేయం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. నీకు అట్టి సేవ అప్పగిస్తే నువ్వేంటి నవ్వులాట నీకు? కనుక దైవ సేవ చేసేవారు, ఆలయంకి వచ్చి ఆలయంలో కూర్చున్నవారు, లెట్ us be మోర్ డెడికేటెడ్ టు గాడ్. దేవునికి సంపూర్ణ సమర్పణతో, దైవ భయంతో రావాలి. నేను చెప్తున్నాను కదా, నాకు సంఖ్యతో పని లేదు. మీరు ఒక్కరు వచ్చినా ప్రసంగం చేస్తాను నేను ఇక్కడ. ఎందుకంటే ఒక్క ఆత్మ సర్వలోకం కంటే గొప్పది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 145:3 యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యం కానిది. అంటే ఆయన పరాక్రమ క్రియలు కానీ, ఆయన ఆశ్చర్య కార్యములు కానీ, ఆయన భీకర కార్యములు కానీ, ఆయన మహాత్మ్యాన్ని వర్ణించడానికి కూడా మన నాలుక చాలదు. కాబట్టి దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మనము తప్పకుండా మనసారా దేవుని స్తుతించాలి. కాయరు వాళ్ళు సిద్ధపాటుతో పాడాలి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అనేక ఆత్మలు వారి పాటలు వింటున్నారు. మరి ఆ విన్న పాటలు వారి హృదయంలోకి మరి చేర్చుకోవాలి. వారి ప్రవర్తన మారాలి. దేవుని కార్యాలు వారు మరి అర్థం చేసుకోవాలి. దేవుని స్తుతించాలి, కొనియాడాలనే భావంతో, అనేకులు మారు మనసు పొందాలనే భావంతో పాడాలి. ప్రార్థన చేసేవారు కూడా అలాగే ప్రార్థన చేయాలి భయభక్తులతో. మనం ఏం చేసినా మనుషులు చూడ్డానికి కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి యేసు ప్రభు 3 కార్యాలు చెప్తాడు. మనుష్యులు చూడవల్లని మీ కార్యాలు చేయకండి. అది ఒకవేళ దేవునికి అర్పణ అర్పించడమే కానీ, బీదలకు పోషించే కార్యమే కానీ, ఉపవాసం ఉండడమే కానీ, ఇవన్నీ మీరు వేషధారుల వలె ఉండకూడదు. రహస్యమందు నీ తండ్రి నిన్ను గమనిస్తున్నాడు, చూస్తున్నాడు అనే భావంతోనే ఉండాలి. పరిశుద్ధాలయంలో మరి దేవుని కొనియాడడానికి మనం వచ్చినాం. మనం ఆరాధించేది ఒకరు చూడాలని, మనం ప్రార్థించేది ఒకరు వినాలని, మన ప్రసంగాలు బాగున్నాయని ఒకరు మెచ్చుకోవాలని కాదు. అందుకే ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు అంటాడు కదా, యోహాను 4:24, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ మాట మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 తిరిగి ఈ సువార్తికుడు రాస్తున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 చదువుతున్నాను. ఈ ప్రజలు, దాని ముందుంది, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఏమని సంబోధిస్తున్నాడు? వేషధారులారా. అసలు మీకు యథార్థత లేదు, మీ హృదయాలు సరిగా లేవు. మీరు పైకి వేషాలు వేసుకొని నాటకాలు ఆడుతున్నారు. మీరు దేవునితో సత్సంబంధం లేనివారు. మీరు దేవుని చిత్త ప్రకారం మీరు ప్రవర్తించడం లేదు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు. పెదవులతో ఘనపరుస్తున్నారట. మనసారా దేవునికి వందనాలు తెలియజేయడం లేదు. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అంటే హృదయంలో ఒకటి, బయట ఒకటి అని అర్థం. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు పలకాలి.
హృదయం నిండుగా దేవుని స్తుతి చెల్లించాలనే భావం ఉంటే తప్పకుండా ఆ పాటల్లో శక్తి ఉంటుంది కదా. ఇక్కడ ఏమని రాస్తుందంటే, మీరు పెదవులతో మాత్రమే ఘనపరుస్తున్నారు, మీ హృదయాలు చాలా దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. ఈరోజు మన ప్రసంగాంశం ఏంటి? వ్యర్థమైన ఆరాధన. సింప్లీ ఎ బిగ్ వేస్ట్. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, దేవా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఆరాధన ఎలా ఉండాలంటే, ఆరాధిస్తున్నప్పుడు కట్లు తెగిపోవాలి, ప్రజలు మారుమనసు పొందాలి, రోగాలు తొలగిపోవాలి, దయ్యాలు వదిలిపోవాలి, ప్రజలు అనేకులు దేవునితో తిరగాలని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా జరుగుతుంది. దేవుని స్తోత్రం. లేకుంటే వ్యర్థమైన ఆరాధన. పౌలు శీలలు పాటలు పాడినారంట చెరసాలలో, మహాభూకంపం కలిగిందంట, చెరసాల పునాదులు అదిరిందంట, తలుపులన్నీ తెరుచుకున్నాయంట, అందరి బంధకములు ఊడిపోయినట్ట. చప్పట్లు కొట్టి దేవుని చూద్దామా. అంటే మైటీ వర్షిప్ అన్నమాట. ఎంత గొప్ప ఆరాధన అంటే, దాంట్లో పెద్ద వాయిద్యాలు ఉన్నాయి, లేకుంటే ఏదో తబలా కొట్టినారు, లేకుంటే జాజ్ కొట్టినారు, లేకుంటే ప్యాడ్స్ కొట్టినారు అని కాదు. మనస్సారా దేవుని స్తుతించినారు అంతే. ఆరాధనలో మనస్సు ఉండాలి, ఆరాధనలో పవిత్రత ఉండాలి. అదే దేవుడు అంగీకరించే ఆరాధన. ఈ దినాల్లో మనం సంఘాల్లో చూస్తున్నాం కదా, అసలు వాళ్ళ వేషం ఏంటి, వాళ్ళ స్టైల్ ఏంటి, వాళ్ళ ఎగురుడేంటి, దుంకుడేంటి. అంటే దేవుడేమన్నా అట్టి వాటికి అంటారు కదా ఫిదా అయిపోతాడా? ఎందుకు అవుతాడు? ఆయన సత్యవంతుడైన దేవుడు, సత్యవర్తునులే ఆయనకు ఇష్టలంట. దేవుని స్తోత్రం. దేవుడు అంగీకరించే ఆరాధన మనకు కావాలి. గాడ్ షుడ్ యాక్సెప్ట్ దట్ వర్షిప్. ఆలయం అంటే తప్పకుండా దేర్ షుడ్ బి హోలీనెస్ ఇన్ ద చర్చ్. మనం ఎందుకు ఇంతసేపు వచ్చి పరిశుద్ధాలయంలో ఉన్నాం? దీని పేరే పరిశుద్ధాలయం, దేవుని పేరే పరిశుద్ధుడైన దేవుడు, మనం పరిశుద్ధమైన జనం. ఇదేమో పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ జీవితం, పరిశుద్ధమైన వాక్యం. ఇవన్నీ పరిశుద్ధం 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 అని ఎందుకు ప్రిఫిక్స్ పెట్టినారు మీరు నాకు చెప్పండి. ఉటిదేనా మాట? దేవుడు పరిశుద్ధుడు అంటాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. లేకుంటే మీరు మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు, మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. చాలా మటుకు ఇప్పుడు క్రైస్తవ లోకంలో వచ్చిన పెద్ద వ్యాధి ఏంటంటే, అన్నీ చెల్లిపోతాయి దేవుని దగ్గర అని తమ్మును తామే మోసపరుచుకుంటున్నారు, గొయ్యి దవ్వుకుంటున్నారు, దాంట్లో పడుతున్నారు అంతే. దేవుని ఉగ్రత అంటే భయమే లేదు. దేవుడు కోపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనే లేదు. దేవుడు ప్రేమ స్వరూపండి. దేవుడు ఏం చేసినా క్షమిస్తాడండి. ఒక్కసారి ఏడ్చి కన్నీళ్ళు గార్చి నీ కృప నాకు కావాలంటే ఇచ్చేస్తాడని. అంటే దేవునికి కన్నులు కప్పడానికి మనం ఏ పాటి వారమండి? అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు విత్తిందే కోస్తాడని గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు 2 పర్యాయముల ఆలయ శుద్ధి చేసినాడు. ట్వైస్ హీ క్లెన్స్ ద టెంపుల్. ఆలయంలో క్రయ విక్రయం, ఆలయంలో వ్యాపారం, ఆలయాన్ని అల్లాటప్పగా తీసుకోవడం, ఆలయంలో గలిబిలి, ఆలయంలో అరుపులు కేకలు, ఇవి చూసి యేసు ప్రభు కొరడా పేనినాడని యోహాను సువార్త 2వ అధ్యాయంలో. ఆయన తన స్వహస్తంతో కొరడా పేని వేసాడంట అక్కడ వ్యాపారస్తుల మీద. బల్ల పీటలన్నీ ఆయన వాటిని మరి ఎత్తేసినాడంట, ఆ రూకలని జల్లేసినాడంట కోపంతో. అంటే ఆ కోపం ఇట్స్ కాల్డ్ రైటియస్ ఇండిగ్నేషన్. నా తండ్రి ఇల్లును మీరు ఏమిగా మార్చినారు? వ్యాపారపుటిల్లుగా మార్చినారు. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరాన్ని మీరు దొంగల గుహగా మార్చేసినారు. యు మేడ్ ఇట్ ఎ డెన్ ఆఫ్ థీవ్స్. 2 పర్యాయములు యేసు ప్రభు కోపగించినట్టు వాక్యంలో ఉంది. ఒకటి సిలువ మరణానికి ముందు జరిగిన సంఘటనలో మత్తయి సువార్త 26లో కూడా అలాగే చేసినాడు. అంటే ఆలయము పవిత్రంగా ఉండాలని, ఆలయంకి వచ్చేవారు పవిత్రంగా దేవుని ఆరాధించాలని, శుద్ధ హృదయంతో పాటలు పాడాలని, యథార్థమైన మనసుతో
వారు దేవుని వాక్కులు వల్లించాలని, ప్రార్థనలు చేయాలని దేవుడు కోరుతున్నాడు. మనము కేవలం వ్యర్థమైన ఆరాధనలు చేయకుండా మనల్ని మనం మారుమనసు పొందాలి. వీ హ్యావ్ టు గెట్ ఏ చేంజ్ ఇన్ అవర్ స్పిరిట్. చేంజ్ ఇన్ అవర్ స్పిరిట్. ఎప్పుడు కూడా మనం అనుకుంటాం అన్నీ చెల్లిపోతుంది దేవుని దగ్గర. దేవుని దగ్గర చెల్లనివి ఇవన్నీ కూడా నామకార్థంగా పై పూత భక్తితో దేవుని సన్నిధిలో వచ్చి ఏదో అల్లాటప్పక కూర్చొని అల్లాటప్పక ఆరాధించి మాట్లాడుతూ గలిబిలి చేస్తూ ఉండడం దేవునికి చాలా అయిష్టమని, ఇది వ్యర్థమైనదని నేను చెప్పగలను. అది ఆరాధించేవారే కానీ, పాటలు పాడేవారే కానీ, వాయిద్యాలు వాయించేవారే కానీ, వాక్యం చెప్పేవారు కానీ, ప్రార్థన చేసేవారు కానీ, వారు దేవునిని కొనియాడుతున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, దేవుని వాక్కులు అందిస్తున్నారని మరి ఆలోచన వారికి ఉండాలి. వారు ఇతరులను ఆకర్షించడానికి కాదు, ఇతరులు వారిని చూసి ఆకర్షితులు కావాలని చేయకూడదు. వారు అందరినీ ఎటువైపు తిప్పాలి? దేవుని తట్టు తిప్పాలి. ఒకసారి హల్లెలూయా గడి చెబుదామా? దే షుడ్ డైరెక్ట్ ద పీపుల్ టు గాడ్ అండ్ నాట్ టు దెమ్సెల్వ్స్. చాలామంది ఆరాధించేది, వాక్యం చెప్పేది ఎందుకంటే వారు అందరు వారి తట్టు చూడాలి, శబాష్ అనాలని కాదు. మనం దైవకార్యం చేస్తున్నాము, మరి మనము దేవునికి ఘనతనిస్తున్నాము, మహిమనిస్తున్నాము, మనము దేవునికి తగిన స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథంలో ఒక మాటను చూడండి. యెషయా గ్రంథం, అసలు దేవుడు మనల్ని ఎందు నిమిత్తం సృజించినాడు అంటే తన మహిమ నిమిత్తమే సృజించినాడు. యెషయా 42:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. చూడండి, ఎందు నిమిత్తము సృజించినాడు మనల్ని? తన మహిమ నిమిత్తం. నేను దాదాపు 30 పాయింట్లు చెప్పినాను 3 రోజులు. దేని కొరకు మనం ప్రార్థించాలి? పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అది యూట్యూబ్లో పెట్టాం. మొట్టమొదటి దేవుడు నాకు ఇచ్చిన పాయింట్ ఏంటంటే, మనం ఏది చేసినా దేవునికి తగిన ఘనత రావాలి. ఆ 30 పాయింట్లు పెట్టుకొని నేను ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నాను. దేవా, నేను ఏది చేసినా నీకు మహిమ ఘనత నీకే చెందాలి. నన్ను పొగడడం కానీ, నన్ను కొనియాడడం కానీ నా ఉద్దేశం ఉండకూడదు. వాట్ ఎవర్ ఐ డూ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్, లెట్ మీ బ్రింగ్ గ్లోరీ టు యువర్ నేమ్. దేవుని స్తోత్రం. అలాగే అందరూ కూడా తీర్మానం చేసుకోవాలి. దేవా, నేను ఏది చేసినా, కూర్చున్నా, లేచిన, మాట్లాడినా, పాట పాడినా, ప్రార్థించిన, వాక్యం చెప్పిన, వాక్యం విన్నా, నా ప్రవర్తన ద్వారా నీకు మహిమ రావాలి. హల్లెలూయా. ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృజించినాడు. ఎవరైనా సెల్లో మాట్లాడితే పక్కన మీరు ఒక గిల్లు గిల్లండి, ఇది దేవుని ఆలయం, ఇక్కడ సెల్ మీరు వాడొద్దు అని చెప్పేటట్టు ఉండాలి. దేవుని స్తోత్రం. ఏదో మరి వాడుకుంటే వాడుకొని. ఇప్పుడు సెల్లులో బైబిల్ చూస్తారట. సెల్లులో మీరు బైబిల్ చూస్తున్నారా, పోర్నోగ్రఫీ చూస్తున్నారా? ఎవరికే తెలుసు? బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళు చాలు యూపీఎఫ్లో, అంత చాలు. నేను ఒక 10 మందిని చక్కగా తయారు చేసి లోకానికి విడుదల చేస్తే నాకు అదే తృప్తి. ఇఫ్ యూ క్యాన్ వాక్ రైట్ అంటే వ్యర్థమైన సేవలు చేయకుండా అస్సలు సిసలైన సేవ చేయాలని నేను తీర్మానం చేసుకున్నాను. ధాన్యంతో చెత్తకు ఏమి సంబంధం? గట్టి ధాన్యాలని మరి చక్కగా నిలబెట్టి నేను దేవుని దగ్గర వెళ్ళిపోతే ఎంత ధనిరాలను అయిపోతాను. సెల్లులో వాక్యం చూడకూడదని చెప్తున్నాను యూపీఎఫ్లో. యు బ్రింగ్ యువర్ బైబిల్, హోలీ బైబిల్. సెల్లులో అన్నీ ఉంటాయి. అన్నిటితో పాటు పరిశుద్ధమైన దేవుని వాక్యం చూసే అవసరం లేదు. బైబిల్ పట్టుకోండి. రేపేమవుతుందో తెలియదు. బైబిల్ పట్టుకునే స్వాతంత్రం ఉంటుందో లేదో కూడా తెలియదు. దీపం ఉండగానే ఇల్లు ఏం చేయండి, చక్కబెట్టుకోండి. బైబిల్ పట్టుకొని రండి. ఇది ఇప్పుడు మీరు మోస్తేనంట ముసలితనం వరకు ఇది మిమ్మును మోస్తుందంట. దేవుని స్తోత్రం. బైబిల్ పట్టుకొని చదవండి మంచిగా.
నో కాంప్రమైజ్ విత్ గాడ్లీ థింగ్స్. దేవుని కార్యాలకు రాజీ పడే ప్రసక్తే లేదు. హీ డస్ నాట్ వాంట్ యువర్ లిప్ సర్వీస్. పెదవులతో ఆరాధన అంటే ఇంగ్లీష్లో లిప్ సర్వీస్ అన్నమాట. హృదయం ఎక్కడో పెట్టుకుంటావు, పెదవులతో అందరు పాడినప్పుడు పాడతావు. అయినా అందరు కలిసి పాడాలండి ఆరాధన అంటే. నేను అదే చెప్తున్నాను. వెన్ యూ కమ్ టు వర్షిప్ యు లర్న్ సాంగ్స్. మంచిగా పాటలు వచ్చి ఉండాలి, పాట పుస్తకం ఉండాలి నీ చేతిలో. నువ్వు దేవుని ఘనపరచడానికి వచ్చినావు కాబట్టి నోరెత్తి గొంతెత్తి చక్కగా అందరు కలిసి అందరికి వచ్చిన పాటలు ఒక 3 పాటలు పాడినా ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరు పాడాలి. నీకు దేవుడు చేయలేదా మేలు? నిన్ను బ్రతికించలేదా? నువ్వు ప్రార్థన చేస్తే మొర వినలేదా? అపాయం నుండి తప్పించలేదా? చిక్కు నుండి విడిపించలేదా? ప్రాణాన్ని కాపాడలేదా? నోరెత్తి పాడితే తప్పేంటి? తప్పేమీ లేదు. అందరికి వచ్చిన పాటలు పాడాలి. మా నాన్నగారి హయాంలో, మా నాన్నగారు ఎప్పుడైతే మరి కాపరిగా పనిచేస్తున్నారో, నేను చిన్నదాన్ని గుంపులో కూర్చున్నదాన్ని. అప్పుడు చాలా బాగుండేది. ఆత్మతో సత్యంతో వారు ఆరాధిస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించేది. పాటలు ఎక్కడో ఒక్క పల్లవి ఎత్తేది ఎవరో, అందరూ కలిసి ఆ పల్లవి పాడేది, ఆ పాట పాడేది. ఇంకో సైడ్ నుండి ఒక పాట, వారిని ఆత్మలో వారికి చైతన్యం కలిగిన పాట ఎత్తగానే అందరు కలిసి పాడేది. అబ్బా, అసలు ఈ కాయిర్ అవసరమే లేదు, అక్కడ వాయిద్యాలు కూడా అవసరం లేదు. ఆదిమ సంఘంలో వాయిద్యాలు ఉండిందా? ఆదిమ సంఘంలో నేను చూసినాను, మళ్ళా చదివి చూసినాను. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ అధ్యాయం అంతా చూస్తే ఎక్కడక్కడ తబ్లా ఉన్నట్టు కానీ, కీబోర్డ్ ఉన్నట్టు కానీ, వయలిన్ ఉన్నట్టు కానీ, ఫ్లూట్ అన్నిటితో స్తుతించాలని కీర్తనలో ఉంది. 10 తంతుల సితారాతో ఆయనను స్తుతించాలని. కానీ ఆదిమ సంఘంలో విశ్వాసులే వాయిద్యాలైపోయినారు. దేవునికి స్తోత్రం. వారు మనసారా దేవుని స్తుతించినారు. ఏక మనసు, ఏక హృదయంతో వారు దేవుని స్తుతించినప్పుడు అంతటికంటే ఇంకా మించిన మ్యూజిక్ ఎక్కడ వస్తుంది? దేవుడు అంగీకరించే విధానంగా వారు తమ జీవితాలు పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రార్థన, వాక్యము, అపోస్తుల బోధ, రొట్టె విరవడం ఎడతెగక చేసినారు. సంఘం యొక్క శక్తి ఎక్కడే ఉందని నాకు అనిపించింది. దేవుని స్తోత్రం. ఈరోజు మరి మీరు దేవుని వాక్యం వింటున్నారు. మనము దేని కొరకు ఆరాధిస్తున్నాం? దేవునికి అంగీకారమైన జీవితం ఉందా? ఆరాధన ఉందా? ఎందుకు వస్తున్నాం ఇంత కష్టపడి ఇక్కడికి? లేక ఎందుకు మనము ఆరాధిస్తున్నాం? తప్పకుండా దేవుని మహిమపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి. ఇక్కడే మరి ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా 44:21 చదవండి. ఐషియా 44:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తం అంటే గాడ్ ఈజ్ రియల్లీ పొజెసివ్. ఎంత పొజెసివ్ అని నాకు అనిపిస్తుంది. నా నిమిత్తము నేను సృజించిన నా జనులు నాకు స్తోత్రము చేయుదురు, నా స్తోత్రమును వారు ప్రచురము చేయదు. స్తుతిలో చాలా శక్తి ఉంటుంది, పాటల్లో చాలా శక్తి ఉంటుంది, ఆరాధనలో ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆరాధన మనం సమాజంగా చేయడంలో ఇంకా ఎక్కువ శక్తి ఉద్భవిస్తుంది. ఒంటరిగా నీరు గదిలోకి వెళ్ళి నువ్వు ఆరాధించవచ్చు ప్రభువును, పాటలు పాడవచ్చు, స్తుతించవచ్చు. అక్కడ కూడా చాలా అద్భుతమైన అనుభూతి నువ్వు పొందుతావు. మరి సమూహంగా దేవుని ఆరాధించడం కూడా చాలా గొప్ప కార్యం. వాయిద్యాలన్నిటితో కలిసి నువ్వు ఆరాధించడం చాలా గొప్ప కార్యం. 150వ కీర్తన మనం చూసినప్పుడు అక్కడ లేని వాయిద్యం అంటూ లేదు. అక్కడ అన్ని విధాల వాయిద్యాలతో దేవుని స్తుతించాలని ఉన్నది. అంటే మనసారా దేవుని స్తుతించడంలో ఎంత అద్భుతమైన మరి ఆత్మశక్తిని మనం పొందుకోగలం. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
ఇశ్రాయేలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురు గాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక. 150 చూడండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమును అందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతో సితారాతో ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. ఇది స్వచ్ఛమైన ఆరాధన. అన్ని విధాల వాయిద్యాలతో దేవునికి ఏక మనసుతో హృదయపూర్తిగా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించడం. చివరిగా 6వ వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడు. గివింగ్ గాడ్ ద గ్లోరీ అంటే యథార్థంగా దేవుడు అంగీకరించే ఆరాధన, దేవునికి మహిమ తెచ్చే ఆరాధన. దాంట్లో స్వార్థమేమీ లేదు. ఏ డబ్బు ఆశించి కాదు, ఏ పేరు ఆశించి కాదు, ఏ గుర్తింపు ఆశించి కాదు, ఎవరో మెచ్చుకోవాలని కాదు, ఏదో పొందుకుందామని కాదు. తమను తాము మైమరచి దేవుడు చేసిన ఉపకారాలన్నీ కూడా ధ్యానిస్తూ ఆయన పట్ల కృతజ్ఞతా హృదయంతో సంపూర్ణ మనసుతో స్వచ్ఛమైన ఆరాధన, అట్టి ఆరాధన మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడతారు, కూర చూపులు చూస్తారు, అటు ముసి నవ్వులు నవ్వుతారు, వాక్యం అన్నప్పుడు బయటకు వెళ్ళిపోతారు, టీ తాగుతారు, అక్కడ కబుర్లు చెప్తారు, జోకులు వేస్తారు, లేని మాటలు. చాలా అసహ్యకరమైంది ఇవంతా కూడా, దేవునికి అయిష్టమైనవి. అలాంటి ఆరాధన అవసరమే లేదు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. లెట్ us glorify God, let us worship God in oneness of spirit, in spirit and in truth. ఆత్మతో సత్యముతో విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్లతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చిన పాటలు పాడుతూ పాటలు అందరితో కలిసి నోరెత్తి పాడి దేవుని మహిమపరిచి అట్టి వాతావరణంలో దేవుని సన్నిధి ఎంతో బలంగా ఉంటుంది సంఘములో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి ఆరాధనలు మరి మనం కోరుకోవాలి, అట్టి ఆరాధన మనం చేయాలి. అయితే దేవుడు తప్పకుండా మరి అట్టి సంఘములో ఆయన సంచరిస్తాడు. ఒక 2 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. అంటే హౌ ఇంపార్టెంట్ ఈజ్ గివింగ్ గ్లోరీ టు గాడ్, వర్షిపింగ్ గాడ్. దేవుని ఆరాధించడం చాలా ముఖ్యమైనది. అయితే 50వ కీర్తన 22వ వచనంలో ఉంది, దేవుని స్తుత్యాగము చెల్లించడం. స్తుత్యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అంటే ఎవ్రీ టైమ్ యూ గ్లోరిఫై గాడ్ విత్ ఏ ఫుల్ హార్ట్, విత్ ఎ క్లీన్ స్పిరిట్, యు ఆర్ పేవింగ్ ఎ గ్లోరియస్ ఫ్యూచర్ ఫర్ యువర్ సెల్ఫ్. చూడండి, స్తుత్యాగము అర్పించువాడు దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుడు వానికి తన రక్షణను కల్పిస్తాడు, వాడు వాని కొరకు ఒక మార్గం సిద్ధపాటు చేసుకుంటాడంట. హల్లెలూయా గట్టి చెప్దామా? అదే 50వ కీర్తన 14-15 నేను చదువుతాను. దేవునికి స్తుత్యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుని స్తోత్రంలో స్తుత్యాగం చేస్తున్నావు, పాడుతున్నావు, దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తున్నావు. అప్పుడు నువ్వు ఆపత్కాలమందు నీవు దేవుని మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను మహిమపరుస్తాడు అనే వాగ్దానం కూడా చూస్తున్నాం. తిరిగి మీరు 67వ కీర్తన 5-7 వచనాలు చదువుతున్నాను. ఎ ప్యూర్ వర్షిప్ లీడ్స్ టు సో మెనీ బ్లెస్సింగ్స్. ఎన్నెన్ని ఆశీర్వాదాలు యథార్థమైన ఆరాధన, యథార్థమైన ప్రవర్తన ద్వారా వచ్చేది. 67వ కీర్తన 5-7, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును,
దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించినట్లు దేవుడు మమ్మను దీవించు. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు గాక. హల్లెలూయా. అందుకే స్వచ్ఛమైన ఆరాధన దేవునికి కావాలి. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి కార్యం కూడా భయభక్తులతో ఉండాలి. వి షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎవరి సన్నిధిలో నువ్వు నిలబడుతున్నావు, ఎవరి సన్నిధిలో నీకున్న తలాంతులు ప్రదర్శిస్తున్నావు, ఎవరి సన్నిధిలో దేవుని వాక్యం బోధిస్తున్నావు, ఎవరి సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, ఎవరి సన్నిధిలో దైవ కార్యాలు చేస్తున్నావు, ఎవరి సన్నిధికి వచ్చి నువ్వు ఆశీర్వాదాలు కోరుతున్నావు, తప్పకుండా యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. నీవు సరి చేసుకోవాలి. చూడండి, అననీయ సఫీరా ఇద్దరు వచ్చి పేతురు దగ్గర వచ్చి అర్పణ అర్పించినారు. అది స్వచ్ఛమైన అర్పణ కాదు. అది అందరు ఇస్తున్నారు, మేము కూడా ఇస్తున్నాం. అందరూ మొత్తం తెచ్చిస్తే మేము కూడా మొత్తం తెచ్చిచ్చినట్టే అక్కడ ఒక నాటకం ఆడినారు. కానీ పేతురు అభిషక్తుల ముందు చెల్లవు అవన్నీ. వాళ్ళకి తెలిసిపోతుంది. దే కెన్ డిజైన్ ఇట్ అన్నమాట. యథార్థంగా వీళ్ళిద్దరు భార్యాభర్తలు ప్రవర్తించడం లేదు. ఇద్దరు ఏకమైనారు తప్పు చేయడానికి. భర్త తప్పు చేస్తే భార్య వెనుకుండి చెప్పాలి, తప్పు ఇలా చేసినామంటే దేవునికి కీడు వస్తుంది, మన కుటుంబాన్ని, మన పిల్లలు పాడవుతారని చెప్పాలి. లేక భార్య చేస్తే భర్త చెప్పాలి. కానీ ఇద్దరు ఏకమైనారు, ఏక మనసు దేవుని మోసగించడానికి. ఇది అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఉంది, మీరు చదువుకోవచ్చు. ఇద్దరు ఏకమై వారు ఇవ్వవలసిన డబ్బులు కొద్దిగా వెనకేసుకొని పరిశుద్ధాత్మని మోసగిస్తున్నారు. కానీ వారి అంతం ఘోరంగా ఉండేది. కాబట్టి వాట్ ఎవర్ యు డూ ఫర్ గాడ్, లెట్ ఇట్ బి ప్యూర్, విత్ ప్యూర్ ఇంటెన్షన్. అదర్వైజ్ డూ నాట్ డూ. ఆపే ఆ పని. ఎందుకు లేనిపోని కీడు తెచ్చుకుంటావు నీ జీవితంలో. నువ్వు కాకుంటే ఇంకెవరినైనా దేవుడు వాడుకుంటాడు. యు ఆర్ నాట్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ గాడ్. నువ్వు అనుకోకు నువ్వు లేకుంటే ఏ కార్యం జరగదని. అన్ని కార్యాలు జరుగుతాయి. అన్ని కార్యాలు యథావిధిగా జరుగుతాయి. నీవు మారకుంటేనే ప్రమాదం నీకు, కానీ సంఘానికి ప్రమాదం కాదు. నీ ప్రవర్తన చక్కబెట్టుకో. వేషధారణ ఉంటే తొలగించుకో. యేసు రక్తమందు కడగబడు. తగ్గించుకో. ప్రార్థన చేయి. నీకు ఇచ్చిన ఆధిక్యత కొరకు దేవుని వందనాలు చెల్లించు. వాక్యం ఏముంటుందో వాక్యానుసారంగా జీవించు. ప్రవర్తన విషయము అజాగ్రత్తగా ఉంటే అంతం చాలా ఘోరంగా ఉంటుంది. ఒక వాక్యం నాకు గుర్తొస్తుంది. దైవ కార్యాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. దే కెనాట్ ప్లే విత్ ఫైర్. దేవునితో ఆడలేరు ఎక్కువ కాలం. మొదటి సమూయేలు గ్రంథం 1 శామ్యూయల్ 2nd చాప్టర్ 25వ వచనం చదువుతున్నాను. మొదటి సమూయేలు 2:25. నరునికి నరుడు తప్పు చేసినట్ల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినట్ల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. ఏదో పాత నిబంధనలో ఉందని మీరు అనుకుంటున్నారేమో మనసులో. కాదు, పాత నిబంధనలో ఉన్న దేవుడే క్రొత్త నిబంధనలో కూడా ఉన్నాడు. అదే ఆత్మ, అదే శిక్ష. మారు మనసు పొందకుంటే అదే గతి, అధోగతి అనాలి. ఇక్కడ చూడండి ఒక మాట, నరునికి నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు. కానీ ఎవడైనా దేవుని విషయంలో పాపం చేసిన వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. అంటే దైవ కార్యాల్లో నీవు అసభ్యంగా ప్రవర్తించడం కానీ, దైవ కార్యాల్లో తప్పులు చేయడం కానీ, ఎరిగి తప్పులు చేస్తారంట. తెలిసి తప్పు చేస్తారంట. అంటే యూ హ్యావ్ టేకెన్ గాడ్ ఫర్ గ్రాంటెడ్ అన్నమాట. అన్నీ చెల్లిపోతుంది, ఏదైనా పర్వాలేదు. మన ప్రవర్తనలో చాలా మార్పు రావాలి. అప్పుడే మనం దైవాశీర్వాదాలకు అర్హులమవుతాం. నీ మనసు సరి లేకుండా నువ్వెంత పాడినా వ్యర్థమే. అందుకే పాడేవారే ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. సాతానుడు ఎక్కువ పని చేస్తాడు అన్నమాట.
పొగడుతూ ఉంటారు పాడిన వారిని. ఎంత చక్కని గొంతు, నీ గొంతులో తేనె ఉంది, అమ్మో ఎంత చక్కని గొంతు. అప్పుడు అలా దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నాకు కాదు యెహోవా, నాకు కాదు, నీకే ఘనత మహిమ. ఎంత చక్కని ప్రసంగం, ఉబ్బిపోద్దప్పుడు. నాకు కాదు తండ్రి, నేను ఒక పాత్ర మాత్రమే, నువ్వు వాడుకునే ఒక పాత్ర మాత్రమే, నీకే ఘనత, నీకే మహిమ, నీకే స్తోత్రం అనాలి. ఒక ఆమె అంటుంది, ఇంకొక ఆమెను పొగడుతుంది, ఎంత చక్కని ప్రార్థన. నాకైతే నవ్వు వచ్చింది. ప్రార్థన కూడా చక్కగా ఉంటుందా? అడుక్కోవడం, దేవుని దగ్గర అడుక్కోవడం అంటే చాలా చక్కగా ఉందట. ఆమె ఇంత ఉబ్బిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా ఇంకా ఎక్కువ ప్రార్థన చేసింది. అంటే ఆమె ప్రార్థన చేసి దేవుడు వినాలని కాదు, ఎవరు వినాలని? చుట్టూన్న మనుషులు వినాలని. ఏమన్నా ప్రయోజనమా చుట్టూన్న వాళ్ళు వింటే? ఎవరు వినాలి మన ప్రార్థన? గట్టిగా చెప్పండి. దేవుడు వినాలి. ఎవరు గైకొనాలి నీ ఆరాధన? ఎవరు గైకొనాలి నీ స్తుతియాగము? ఎవరు గైకొనాలి నీ అర్పణ? ఎవరు చూడాలి నీ భయభక్తులు? ఎవరు వినాలి నీ ప్రార్థన? ఎవరు చూడాలి నీ సేవ? ఎవరు చూడాలి నీ హృదయం? దేవుడు చూడాలి, దేవుడు గైకొనాలి, దేవుడు అంగీకరించాలి. అదే అసలైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధన ఎప్పుడు కూడా చేయకూడదు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నేను ఆరాధన గురించి ఇది 30వ ప్రసంగం. ప్లేలిస్ట్లో మీరు వెళ్తే 30 ప్రసంగాలు చేసినాను ఆరాధన గురించి. నకిలీ ఆరాధన, దేవుడు అంగీకరించని ఆరాధన, ఇలాగ చాలా టైటిల్స్ పెట్టి చేశాను, చాలా కవర్ చేశాను. మీరు సమయం తీసుకొని అది చూడండి, పెడతాము, యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం, రీపోస్ట్ చేస్తాం. మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం 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 తండ్రి గొప్ప దేవా. నీ రక్త ప్రభావమునా మారోత హృదయంబును, నీ రక్త ప్రభావమునా మారోత హృదయంబును, పవిత్రపరచు తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా నీ రక్త ప్రభావము మారోత హృదయంబును, నీ రక్త ప్రభావమునా మారోత హృదయంబును, పవిత్రపరచు తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు తండ్రి, ప్రతి పాపమును కడిగి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రోత హృదయాలను ప్రభువా నీ రక్త ప్రభావం చేత కడిగి పరిశుద్ధపరిచండి. సేవలో వాడబడుతున్న వారు ప్రభువా స్వచ్ఛమైన హృదయాలతో, యేసు రక్తమందు ప్రోక్షింపబడిన హృదయాలతో దేవుని సేవ చేయడానికి ఒక తీర్మానం తీసుకోవడానికి సహాయం దయచేయండి. వర్క్ ఇన్ దెమ్ లార్డ్. నాయనా, నువ్వు నకిలీ ఆరాధన కానీ వ్యర్థమైన ఆరాధన కానీ నువ్వు అంగీకరింపవు నాయన. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించాలి, మనసారా నిన్ను సేవించాలి.
హృదయపూర్వకంగా నేను ప్రేమించాలి. పూర్ణ హృదయంతో మేము సేవలు అందించాలి. ప్రభువా, మా హృదయాలు పరిశుద్ధపరచండి. మాకిచ్చిన స్థాయి ఏదైనా, మాకిచ్చిన పనులు ఏదైనా, ఏ ఒక్క స్థాయిలో మేము నిలబడి నీ సేవ చేసినా ఆ సేవలన్నీ నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. వేషధారులుగా మేము ఉండకూడదు నాయన. వేషధారులను గద్దించే దేవుడవై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం. కపట భక్తి తొలగించు నాయన. సంపూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించడానికి మాకు శక్తిని దయచేయండి ప్రభు. వ్యర్థమైనవన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. వాలంటీర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తులను మీరే శుద్ధి చేయండి. మా ప్రార్థనా వీరులను శుద్ధి చేయండి నాయన. మా కాయర్ను, వాయిద్యాలు వాయించేవారిని శుద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను. కడుగునైనా నీ రక్తంతో, వాక్యం అందించే సేవకులను కడుగునైనా నీ రక్తంతో యథార్థంగా ప్రవర్తించడానికి మాకు సహాయం దయచేయండి. నీ జనులందరూ నీతి గలవారై ఉంటారన్నావు. వారు నువ్వు చేసిన పనిగాను, నాటిన కొమ్మగాను ఉంటారు. వారు దేశమును స్వతంత్రించుకుంటారని దాసరాలకు నువ్వు వాగ్దానం ఇచ్చినావు. యెషయా 60:21 వాగ్దానంగా నేను పొందుకుంటున్నాను ప్రభువా. ఈ సంఘములో అట్టి స్వచ్ఛత మీరు దయచేయమని చేతులెత్తి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు
40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.